Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ సమాజంలో ఒక ఐ మీన్ ఒక 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 దాన్ని మనం బలవంతంగా నమ్ముతాం, ఏంటంటే విలన్స్ని సమాజమే క్రియేట్ చేస్తుంది అని చెప్పి. అలాగే ఈ సినిమా సమాజంలో ఒక సాఫ్ట్ లవర్ బాయ్ లా కనిపించే ఒక హ్యాండ్సమ్ హీరో ఎందుకు ఇంత రూత్లెస్ విలన్గా మారబోతున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన బాధ ఏంటి, ఆయన మనోవేదన ఏంటి అడుగుదాం. చైతన్యరావు మల్లడి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్నా నమస్తే. ఏంది అంటే ఇప్పుడు జోకర్ సినిమాలో అది ప్రూవ్ అయింది కదా బాగానే. విలన్ అంటే నెగిటివ్ పీపుల్ కాదు వాళ్ళు, ఐ మీన్ సమాజమే అలా చేస్తుంది, యాంటీ హీరో అని చెప్పి. ఏంటి మిమ్మల్ని మార్చిన యాంటీ హీరో ఎలిమెంట్ మీలో ఎందుకు వచ్చింది? మార్చింది. గుడ్ క్వశ్చన్. సమాజం అలా తయారైంది, ఏం చేస్తాం? అన్నప్పుడు లేదు, బట్ ఆల్ క్రెడిట్స్ టు కృషి గారు. నాలో ఈ యాంగిల్ చూసి, అంటే ఫస్ట్ థింగ్, this is a very powerful character in the film, very strong character, and ఇంత పెద్ద క్యాన్వాస్ ఫిలిం, ఇంత బిగ్ బడ్జెట్ ఫిలింలో ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతా అనుకొని నన్ను పిలిపించి నాతో మాట్లాడి బాగుంటుంది అని చెప్పడం, ఆయన గట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అంటే వి షుడ్ అప్రిషియేట్ కృషి గారు గట్స్. అంటే అప్పటి వరకు 30/21, కిడాకోలా ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన నాకు, సాఫ్ట్ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన నాకు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, ఆయన స్టోరీ, ఆయన సినిమా, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్కి నన్ను నమ్మడము, ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్ ఫర్ మీ. అంటే అది కూడా నన్ను అనుకున్నప్పుడు ఆయన టీంలో అందరితో డిస్కస్ చేసి ఓటింగ్ లాగా పెట్టుకున్నారు. మనకు ఓట్లే రాలే అసలు. కృష్ణ గారు ఒకరే, ఎవరో 2-3 బాగానే ఉంటుంది, మిగతా వాళ్ళు లేదు సార్ సాఫ్ట్ బాయ్ కదా, ఇంత పవర్ఫుల్, ఇంత తర్వాత ఇదే కృషి గారే చెప్పారు నాకు ఇది. బట్ దెన్ కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు మంచి యాక్టర్, విల్ డూ ఇట్ అని. అండ్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది వాట్ క్యారెక్టర్ ఇట్ ఈస్, ఏంటి, ఎలా ఉందని. బట్ నా కెరీర్లో ఐకానిక్ క్యారెక్టర్. ఎప్పుడైనా అంటే దిస్ ఇస్ నాట్ విలన్ కూడా, విలన్ అంటే పేరుకి సినిమాలో హీరో విలన్ అనాలి కాబట్టి అనాలి, కానీ బట్ దెర్ ఇస్ సో మచ్ ఆర్క్, దెర్ ఇస్ సో మచ్ డెప్త్ టు దిస్ క్యారెక్టర్. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఒక పెయిన్ ఉంటుంది, ఒక వెంజెన్స్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది క్యారెక్టర్కి. నాట్ జస్ట్ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఈజ్ వెరీ సెన్సిబుల్ గాయ్. సో అంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఒక తెలుగు సినిమా విలన్ టైప్స్ కాదు ఇది. అంటే there's so much arc to this character. So I was very fortunate, and this role is going to be etched. జనాల్లో చాలా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. యాక్చువల్లీ ఘాటి టైటిల్ రాకముందే 1.5 year నుంచి వింటున్నాం కొంచెం, అంటే చూపించినట్టు. మిమ్మల్ని చాలా మంది క్వశ్చన్స్ అడిగిన ఇంటర్వ్యూల్లో మీరు జ్యోతిలక్ష్మి చూపించినట్టు ఏదేదో చెప్పేవారు. బట్ మీరు స్ట్రాంగ్లీ వెయిట్ చేస్తున్నారు, మీరు స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నారు అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు నేను. అంటే షూట్ అయిపోయింది జరుగుతున్నా కూడా ఐ నెవర్, ఐ మీన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది. ఐ మీన్ అనుష్క గారి ఫ్యాన్ పేజెస్ లో నా పేరు పెట్టేవాళ్ళు, డౌట్ అర్థమయ్యేది కదా, అర్థం కాలేదు ఎవరికి. అదే అంటే ఏదైనా రైట్ టైంలో బయటకు వస్తేనే బాగుంటుంది. మనము ద లాట్ ఆఫ్ పీపుల్ అదే పేజెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు కానీ తెలియదు. నౌ పీపుల్ నో దట్ ఇట్ ఈస్ మీ. సో అండ్ డబుల్ బొనాన్జా మైసబా అవగానే మళ్ళీ ఇమీడియట్లీ మొత్తం కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, అంటే మెచ్యూరిటీ కనిపిస్తుంది. లైక్ నిజం చెప్పాలంటే కేడాకాలలో మీరు చేసిన క్యారెక్టర్ చాలా టఫెస్ట్ జాబ్ అది. దానికోసం ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో కదా. డైలాగులు చెప్పడం వరకైతే ఓకే, బట్ దట్స్ వెరీ టఫ్ క్యారెక్టర్ టు ప్లే. అదే నాకు తెలిసి కొంచెం దాని నుంచి డిటాచ్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది పడి టైం పట్టింది. మీరు పొరపాటు ఇప్పుడు కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు తెలియకుండా, ఇట్ ఈస్ దేర్, బట్ టైం పట్టింది. డిటాచ్ అవ్వడానికి మాత్రం టైం పట్టింది. సో అంత మంచి క్యారెక్టర్ ప్లే చేశారంటే మీలోని యాక్టర్ ఎక్కడ కొంచెం ఎలివేట్ అవుతూ వచ్చాడు. బట్ ఏంటంటే ఇలాంటి రోల్ ఆలోచించడం అనేది అది మేకర్స్ యొక్క ప్రతిభ. 100% ఆల్ ది క్రెడిట్ గోస్ టు కృషి గారు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సి యూవి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ అనుష్క గారి సినిమా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా హైప్ అరౌండ్ ద ఫిల్మ్ ఉంటుంది. కృషి గారు అనుష్క గారి కాంబినేషన్లో చాలా
చాలా రోజుల తర్వాత వస్తున్న, చాలా ఏళ్ళ ఆల్మోస్ట్ 10 years తర్వాత వస్తున్న సినిమా. దెర్ డెఫినెట్లీ బి సో మచ్ యాంటిసిపేషన్ అరౌండ్ దట్. అలాంటి సినిమాలో ఇంత పవర్ఫుల్ రోల్కి నన్ను పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ రిస్క్ ఫర్ ది మేకర్స్ ఏంటి అని. బట్ గట్స్కి మెచ్చుకోవాలి. అంటే నన్ను లేదు, ఒక యాక్టర్ని బిలీవ్ చేసి ఆ యాక్టర్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వీడు ఖచ్చితంగా బాగా చేయగలుగుతాడు అని నమ్మి పెట్టుకున్నందుకు ఐ హ్యావ్ టు బి వెరీ 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 థ్యాంక్ఫుల్ టు క్రిష్ గారు. అండ్ he could have chosen any big actor for this. I don't think క్రిష్ గారికి ఏం గట్స్ ఉన్నాయని ఏం కాదు, ఆయన కొంచెం తెలివితేటలు ఉన్నాయి. అంటే కనిపెట్టే అంటే ఆ రైట్ గోల్డ్ స్మిత్ వజ్రాన్ని కనుగొన్నట్టు ఈజీగా ఓకే మనోడు చేసేయగలడు అని చెప్పి ముందు తెలిసిపోయింది. కాబట్టి ఇంత పెద్ద అంటే క్రిష్ గారికి ఉన్నా కూడా ఇంత పెద్ద క్యాన్వాస్ ఆఫ్ ఫిల్మ్ కదా, సో ఇట్స్ నాట్ ఈజీ. అన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాలి. బట్ హీ బ్లీడ్ విట్. అండ్ నాకు కూడా ఆఫ్టర్ సీయింగ్ నమ్మినందుకు ఐ చేశాను అనే సాటిస్ఫాక్షన్ నాకు కూడా వచ్చింది. రేపు థియేటర్లో చూసిన మీ అందరికి కూడా యూ విల్ ఫీల్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ సర్ప్రైజ్డ్. మొన్నే మ్యాసబ్ చూసారు, ఇప్పుడు ఇదేంటిది అని ఉంటుంది. బట్ యూ విల్ బి రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్డ్. కొన్ని సీన్స్లో అయితే ఐ థింక్ అంటే ఐ నో పీపుల్ విల్ హేట్ మీ సో మచ్, బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్ ఫర్ ద క్యారెక్టర్. దెర్ విల్ బి సీన్స్ వేర్ పీపుల్ కెన్ క్లాప్. సో బై ద వే మీరు అంటే ప్లాట్ఫామ్ కాకపోయినా మైసబ్లో మీరు మిమ్మల్ని ఐ మీన్ ప్రతి క్రిటిక్ ప్రతి రివ్యూలో కూడా మిమ్మల్ని స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ. సో దీని విషయానికి వస్తే అంటే ఇప్పుడు యాంటాగనిస్ట్ కున్న డిమాండ్ మీకు బాగా తెలుసు. కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు, ఒకరేంటి పెద్ద పెద్ద నాగార్జున గారు, అందరూ యాంటాగనిస్ట్ అనేది బయట ఎంత డిమాండ్ ఉందో కూడా తెలుసు. ఆడియన్స్ ఎలా చూస్తున్నాడు, ప్రోటాగనిస్ట్ కంటే కూడా యాంటాగనిస్ట్ వచ్చినప్పుడు కొంచెం ముందుకు వచ్చి చేసి చూస్తున్నాడు వీడి రోల్ ఎలా ఉంటది అని చెప్పి. అంత డిమాండ్ వచ్చింది. విలన్స్ ఆర్ ద న్యూ హీరోస్ నౌ. మీరు ఎర్లీ డేస్ లో మీకు యాంటాగనిస్ట్ అయ్యే ఆలోచన ఉందా, లేదు ఈ డిమాండ్ చూసి? లేదు. క్రిష్ గారు నన్ను పిలిచి చెప్పినప్పుడు ఐ థింక్ ఐ డిడ్ంట్ వాంట్ టు మిస్ దిస్. అదే యాంటాగనిస్టా అసలు ఏం చూడలా. ఈ రోల్ నాకు వస్తే నేను చేయాల్సిందే. ఐ థాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనేది ఇంకెంత జస్ట్ 10 days లో యూ విల్ సీ వై. బట్ యాంటగనిస్ట్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇట్ వాజ్ నాట్, క్యారెక్టర్ బాగుంటే ఏ క్యారెక్టర్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్స్ రావడం ఐఎమ్ సమ్వేర్ బ్లెస్డ్. That's it. గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నారు. అంటే ఆ లుక్స్ ఏదో గాడ్ ఫాదర్ తెలుగు వర్షన్. దేర్ వాస్ సో మచ్ ప్రిపరేషన్ టు ఇట్. ఆ లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా పర్సనల్ గా క్రిష్ గారు కేర్ తీసుకొని, ఐశ్వర్య గారు, క్రిష్ గారు 2 days చేశాను లుక్ టెస్ట్. రకరకాల అనుకొని ఫైనల్ గా దీనికి సెట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టరైజేషన్ అనుకొని దానికి స్టిక్ అయ్యి ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ పేయింగ్ ఆఫ్ నౌ. రేపు సినిమా చూస్తే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే మేకర్స్, క్రిష్ లాంటి డైరెక్టర్స్, క్రిష్ గారు లాంటి డైరెక్టర్స్, దేవకట్ట గారు లాంటి డైరెక్టర్స్ ఆర్ థింకింగ్ ఆఫ్ టాలెంట్. అరే వీడు బాగా చేస్తాడు అని తీసుకొచ్చి ఇలాంటి ఒక అవకాశం ఇద్దామని. దట్ ఈస్ వెరీ ఎండియరింగ్, వెరీ నైస్. బీయింగ్ ఏ ఫిల్మ్ లవర్ అడుగుతున్నా, అంటే ఒక సినీ ప్రేమికుడిగా మీరు అనుష్క గారి ఆగమనం అనకూడదు, రీ ఎంట్రీ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేశారు? నేను ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క. చాలా ఇంటర్వ్యూస్ లో మనం మాట్లాడుకుంటూ చెప్పాను. చాలా అంటే see, I mean, as such we are in a male dominated society. To some point it's a male dominated industry also. అలాంటి దీంట్లో ఇంత స్టార్డమ్, ఇంత టు రైజ్ టు దట్ పినాకిల్, ఇది అది ఓన్లీ అనుష్క గారి వల్ల అయింది. అప్పట్లో విజయశాంతి గారు ఉండేవారు, ఇప్పుడు ఇట్ వాజ్ ద లేడీ సూపర్ స్టార్ అనుష్క గారు. సో అలా అండ్ బీయింగ్ అన్ అర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు, ఐ వుడ్ లవ్ టు వాచ్ అవర్ ఫిలిమ్స్. ఏ సినిమా ఇప్పుడు మిస్టర్ పల్ శెట్టి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అని ఆ ఈగర్నెస్ ఉంటుంది. ఆ సినిమాలో నేను పార్ట్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ నథింగ్ లైక్ ఇట్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఎట్లా ఏంటి అని. ఇప్పుడు ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. నాకు అనుష్క గారి సినిమా వస్తుంది, అందులో నేను కూడా ఉన్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్.